హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఈ రెండిటికి గల డిఫరెన్స్ ఏంటంటారండి? యూజువల్గా హార్ట్ అటాక్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చండి. నేను చెప్పినట్టుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండెకు సంబంధించిన రక్త సరఫరా తగ్గిపోయి దాని పనితీరు తగ్గుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే పనితీరు తగ్గడమే హార్ట్ ఫెయిల్యూర్. సో హార్ట్ అటాక్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. కానీ అదొక్కటే రీజన్ కాదు. హార్ట్ ఫెయిల్యూర్కి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకసారి వాల్వ్స్ ఎక్కువగా లీక్ అవ్వడం వల్ల గుండె మీద ఎక్కువ ప్రెషర్ పడి అది ఎక్కువ కొట్టుకోలేకపోవడం వల్ల హార్ట్ బాగా డైలేట్ అయిపోతుంది. అలాగే కొంతమందిలో పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి అంటాం. అంటే గర్భిణీ స్త్రీలు గర్భం ధరించిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి హార్ట్ వీక్ అవుతుంది. అలాంటివి ఎక్కువగా రేర్గా ఒక్కోసారి చాలా తక్కువ మందిలో 1 to 2% మందిలో మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంతమంది పుట్టుకతో కానీ తర్వాత కానీ మధ్యలో కానీ ఏమన్నా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల హార్ట్ వీక్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ వల్ల హార్ట్ అనేది డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు, DCMP. అదే ఇస్చిమిక్ కార్డియోమయోపతి అంటే ఎక్కడైతే రక్తనాళాల బ్లాకేజ్ వల్ల హార్ట్ వీక్ అయిపోయిందో దాన్ని ఇస్చిమిక్ కార్డియోమయోపతి అంటారు. సో యూజువల్గా ఇవన్నీ కూడా బాగా హార్ట్ ఫెయిల్యూర్ బాగా వీక్ అయిపోయినప్పుడు అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ వీక్ అవ్వడానికి చెప్పడానికి ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. యూజువల్గా EF 60% కంటే ఎక్కువ ఉంటే హార్ట్ మంచిగా పనితీరు చేస్తున్నట్లు లెక్క. EF కనుక తగ్గిపోతూ ఉన్నప్పుడైతే హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నట్టు మనం డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మెడిసిన్స్ అవి ఇనిషియల్గా పెడతారు. కొంతమంది సార్లు మెడిసిన్స్ కూడా పనిచేయకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళకి హార్ట్కి సంబంధించిన సపోర్ట్ డివైజెస్ పెడతారు. వాటిని LVADs అంటారు, లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్. గుండెకి సంబంధించిన చివర కొనలో పెట్టి గుండెకి చేసే పనిని అది ఎక్కువగా చేస్తూ ఉంటుంది. దానివల్ల గుండె మీద శ్రమ తగ్గించి తన పేషెంట్ కొద్దిగా కంఫర్టబుల్గా తన పని చేసుకునే వీలు ఉంటుంది. అలాగే ఎక్కువగా సివియర్గా ఉంటే వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయి? ఊపిరితిత్తుల సమస్య వస్తే ఎలాంటి ఆపరేషన్ చేస్తారు? దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏముంటుందంటారు డాక్టర్ గారు? ఊపిరితిత్తుల సమస్యలు కూడా మేము ఎక్కువగా ఆపరేషన్ చేస్తూ ఉంటామండి. యూజువల్గా ఏ సమస్యలు వాళ్ళు వస్తుంటారంటే మెయిన్గా ఎక్కువగా మన ఇండియాలో చూస్తే కనుక ఎక్కువగా ట్యూబర్క్లోసిస్ వ్యాధి ఎక్కువగా ఉంది. టీబీ వల్ల చాలామందికి ఊపిరితిత్తులు అనేవి క్రమంగా తగ్గిపోతాయి. వాటి యొక్క ఫంక్షన్ తగ్గిపోయి లోపల క్యావిటీ ఫామ్ అవ్వడం, టీబీ వల్ల ఆ లంగ్ అంతా క్యావిటీ ఫామ్ అయిపోయి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడము, వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో వాటికి ఏం చేస్తామంటే ఎక్కడైతే పార్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఊపిరితిత్తులు టీబీ వల్ల డ్యామేజ్ అయిపోయాయో ఆ ఏరియా పార్ట్ అంతా కూడా మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. అది ఎక్కువగా ఏంటంటే లోబెక్టమీస్ అంటాం. మనకి రైట్ సైడ్ ఊపిరితిత్తులు 3 భాగాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 భాగాలు ఉంటాయి. యూజువల్గా ఏ భాగంలో వస్తే ఆ భాగాన్ని యూజువల్గా తీయడం జరుగుతుంది. రైట్ సైడ్ అప్పర్ పార్ట్లో వస్తే రైట్ అప్పర్ లోబెక్టమీ అంటాము, రైట్ మిడిల్ పార్ట్లో వస్తే రైట్ మిడిల్ లోబెక్టమీ అంటాము, రైట్ లోయర్ పార్ట్లో వస్తే రైట్ లోయర్ లోబెక్టమీ అంటే రైట్ సైడ్ కింద పార్ట్ అని అర్థం. అలాగే లెఫ్ట్ అప్పర్ లోబెక్టమీ, లెఫ్ట్ లోయర్ లోబెక్టమీ, ఆ విధంగా యూజువల్గా వాడుతూ ఉంటాం పరిభాష. యూజువల్గా ఒక్కొక్కసారి మొత్తం రైట్ సైడ్ లంగ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఒకవైపు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కనుక లెఫ్ట్ లంగ్ అంతా పైనుంచి కింద వరకు మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మొత్తం ఆ లంగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయిన లంగ్ అంతా కూడా తీసేయడం జరుగుతుంది. దాన్ని న్యూమోనెక్టమీ అంటాం. సో ఈ విధంగా మనం రకరకాల గుండెకి సంబంధించిన ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఊపిరితిత్తులకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఊపిరితిత్తులు ఒక్కొక్కసారి ఒక రకమైన బెలూన్స్ లాగా ఫామ్ అవుతాయి. అంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల లోపల ఒక గాలి బుడగల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే ఊపిరితిత్తులు బయట మొత్తం అంతా చీము కలెక్ట్ అవ్వడము, ఇన్ఫెక్షన్ వల్ల మొత్తము పస్ ఫామ్ అవ్వడము, వీటిలో అన్నిటి వల్ల వాటికన్నిటికీ కూడా ఆ చీమని తీసేసి ఆ పై ఉన్న పొరనంతా ఏర్పడిందంతా కూడా పొర తీయడం వల్ల ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ మంచిగా జరుగుతుంది. లేకపోతే ఊపిరితిత్తులు ఆ చీము వల్ల పొర ఏర్పడడం వల్ల కుచించుకుపోతుంది. ఆ పొర తీయడం వల్ల మంచిగా ఊపిరితిత్తు ఎక్స్పాండ్ అయ్యి మంచిగా వాళ్ళు గాలి తీసుకోవడానికి ఆయాసానికి ఇబ్బందికి గురైనప్పుడు ఈ విధంగా ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము. దానికి తోడు ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్, లంగ్లో వచ్చే ట్యూమర్స్, వీటిలన్నిటికీ కూడా మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.